మీ పేరు డివిజన్ 47 కాజీపేటలో. మీకు 2025 అక్టోబర్ నెలల ఇక్కడ గలీలో వరదలు వచ్చినాయి, వర్షాలు పడి. దానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరి ఇళ్ళకైతే వర్షం నీరు వచ్చి ఇబ్బంది పడి సామాన్ ఖరాబ్ అయిందో వాళ్ళకి ప్రభుత్వం తరఫున 15,000 రూపాయలు రావాలని చెప్పేసి మీకు ఆ 15,000 రూపాయలు వచ్చాయా లేదా? దేవుని మీద ఒకే చెప్పండి. 15,000 రూపాయలు అసలు రాలేదు. సరే, ఇది ప్రభుత్వము కిట్ పంపించింది. ముడి సరుకులు పప్పు, ఉప్పు, బియ్యము, నూనె ఇట్లా. ఆ కిట్ అయినా ఏమన్నా వచ్చిందా? రాలేదు. కిట్ అయితే వచ్చింది, 15,000 రూపాయలు అయితే రాలేదు. మీ ఇంట్లో నీళ్ళు ఏడు దాకా వచ్చినాయి? వీడియో కూడా ఉంది, మొత్తం ఇది అన్ని మునిగినాయి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇవన్నీ కాలనీ మొత్తం మునిగింది. వీడియో కూడా ఉంది నా దగ్గర చూపించడానికి. ఇది మొత్తం ఇక్కడ వరకు వచ్చింది. మంచాలు, టీవీ, బియ్యం అన్ని తడిచిపోయినాయి, మొత్తం ముద్దయిపోయింది. అయితే అసలు బాధితులకేమో 15,000 రూపాయలు రాలేదు. మరి ఇంకెవరికి ఇచ్చారు వీళ్ళు అనేది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు అనేసి అంటే, మేము 69 మందికి ఇచ్చిన బాధితులకి, మరి ఆ బాధితులలో మీరు ఉన్నారా లేరా అనేది కనుక్కోనికి మేము వచ్చినాం. మీరు రాకపోతేనేమో రాలేదని చెప్పండి, వస్తేనేమో వచ్చినాయని చెప్పండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ వాళ్ళకే పంపిస్తాము. ఉన్న మాట చెప్పండి. మేము ఏడికిడికి వచ్చినాం కాబట్టి, మేము అడుగుతున్నాం కాబట్టి అనేది కాదు. మీరు ఓపెన్గా చెప్పండి. నాకు 15,000 రాలేదు. నేను ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా కంప్లైంట్ పెట్టొచ్చిన, అయినా రాలేదు. మనోహర్ సార్ని తీసుకొని పోయి మరి కంప్లైంట్ పెట్టి వచ్చిన, ఫోటో వీడియో అన్ని అప్లై చేసి వచ్చిన. రాలేదు కాబట్టి అక్కడ కూడా పోయినా, అక్కడ పోతే రాలేదు. ఇక్కడ కిట్ వస్తానని పోతే అక్కడ వాళ్ళు ఇప్పిస్తే ఆ కిట్టు బియ్యం వచ్చినాయి అంతే. ఈ డబ్బులు అయితే రాలేదు. ఎక్కడికి రమ్మన్నా వచ్చి చెప్తాను నేను.